ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల 58,000 కోట్ల రూపాయలలో 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలే, రైతు భరోసా ఆగలేదు, రైతు రుణమాఫీ ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి 3,10,00,000 మందికి సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం.